విగ్రహారాధికులే. కాబట్టి నా తల్లి గర్భంలో నేను ఉత్పత్తి కానప్పటి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. యేసు అంటే ఎవరో నాకు తెలియదు. అన్య కుటుంబంలో పుట్టినవాడు. ఒకప్పుడు మరణస్థితిలో ఉన్నాను నేను. మా వాళ్ళు మా దాంట్లో కొందరు పాస్టర్లు ఉన్నారు, నా రక్త సంబంధంలో పెద్ద బాపులు చిన్న బాపులు. కొందరు అన్యులగానే ఉన్నారు. కాబట్టి అన్యులను ప్రేమిస్తున్నారు, దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా. కాబట్టి అప్పుడు యేసు అంటే ఎవరో నాకు తెలియదు. యేసు గురించి ఎవరైనా మాట్లాడితే కూడా నేను వినేవాడని కాదు. నాకెందుకు, మా వాళ్ళు చూడు, మా దేవుళ్ళు వేరు, ఆయన ఎవరు, ఆయన గురించి కొత్తగా చెప్తున్నాడని ఇట్లా అనుకునేవాడు. యేసయ్య మాటలు ఎవరైనా పత్రిక ఇస్తే కూడా నేను తీసుకునేవాడని కాదు. నాకెందుకు అంటుంది. అటువంటి వాడిని ఒక దేవుడు ఒక దినమున ఒక రాత్రి సమయంలో బయలుదేరి మా చుట్టాల మార్గం వెళ్ళినప్పుడు ఒక అడవిలో నేను భయపడ్డాను. నన్ను పట్టినది అది ఎటువంటిది అంటే దయ్యం. ఎర్ర మార్కమ్మ. ఏం మార్కమ్మ? ఏం మార్కం? ఎర్ర మార్కం అంటే దానికి ఏం కావాలి? రక్తము, రక్త పదార్థములే కావాలి. తీస్తే మొత్తం కథమేగా. అటువంటి దయ్యం నన్ను పట్టింది. ఇట్లా అయిపోయాను. ఇంతే రెక్క కాలు. మా నాన్న భయపడుతున్నాడు, కొడుకు ఏమవుతాడేమో. కానీ నన్ను తల్లి కన్నదే కానీ తల్లి నేను చూడలేదు. కానీ భూమి మీద వేసిపోయింది. నన్ను పెంచింది మా అక్కయ్య. అక్క పెంచి తల్లి లేదు. తండ్రి తాగుతూ రాజ్యం పరిపాలిస్తా. అటువంటి వాడిని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అయినా నేను దేవునికి లోపడక ఉండేవాడిని. ఇంత పెద్దవాళ్ళై ఒకరు వచ్చి అన్నారు మా కుటుంబంలో, యేసుదేవుని నమ్ముకోరా, నా మాట విని. అక్కడ నమ్మంటే నాకెందుకే. చూసావా, మంచిగా బతికిచ్చినాడు, అయ్య బతికిచ్చినాడు. కానీ యేసయ్య బతికిచ్చినాడు. నేను అనుకో, నాకెందుకే, మా దేవుడు నేసు ఎల్లు నేసు అవన్నీ కాదా, అవి మా దేవుడు, గవే మొక్కుంటాం, మాకు ఇది అవసరం లేదు అన్నవాడు గర్వాన్ని ఇచ్చాడు దేవుడు. ఆఖరికి మా చుట్టాల మార్గంలో నేను నిద్రించినప్పుడు ఇక పైపోయే టైం ఉంది. చిలకతో చేసుకున్న దగ్గర పోతే ఇక ఆయన బతకాడు. ఆయన పట్టింది పెద్దది ఎర్ర మార్కమ్మ. అది డైరెక్ట్గా తీసుకుపోతే ఇడిచిపెట్టదు అని అన్నారు. ఒక ఆయన ఎవరో వచ్చి చిన్న బైబిల్, ఈ చిన్న బైబిల్ చూసారా మీరు? ఎప్పుడన్నా చూసి ఉంటారా? చిన్న బైబిల్ ఎర్రగా ఉంటుంది. చూసారా? అయ్యా, ఆ ఎర్ర బైబిల్ చిన్న తెచ్చి పత్రిక నా జేబులో పెట్టి ఆయన వెళ్ళిపోయారు. నేను ఇలాగే